ట్యాపింగ్ ముసుగులో గెలిచిన జగదీష్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేరింది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ పై ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా పనిచేసిన సూర్యాపేటకు చెందిన వట్టే జానయ్య యాదవ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గుర్తించి ఈ నెల 14న ఉదయం 11 గంటలకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులు అందించిందన్నారు. గత 2-3 రోజుల నుండి మరి యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయమై నాకు నోటీస్ ఇచ్చినటువంటి విషయం మీద మరి వివిధ పత్రికలలో ఛానళ్ళలో వార్తలు వస్తున్నమాట చూస్తూ ఉంటూ నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం. సిట్ అధికారులు వాస్తవంగా కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ నాకు అంత మిత్రుత్వం కావచ్చు, అంత శత్రుత్వం కానీ లేదనేటటువంటి మాట వాస్తవం. మరి నాకు ఉండబడినటువంటి మిత్రుత్వం అయినా శత్రుత్వం అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు బాధ్యతలు చేపట్టినటువంటి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డితో అనేటటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే సిట్ అధికారులు గుర్తించి నా యొక్క నెంబరు కూడా ట్యాప్ అయిందనేటటువంటి వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మరి వాంగ్మూలం ఇవ్వడానికి 14వ తారీఖు రమ్మని తెలపడం కూడా వాస్తవం. మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీసీలలో ఒక బలమైన నాయకునిగా ఒక 20-25 సంవత్సరాల నుండి మరి గ్రామీణ రాజకీయాలతో పాటు పట్టణ రాజకీయాలు, మండల జిల్లా స్థాయి రాజకీయాల్లో మరి నేను ఎదుగుతున్నటువంటి తీరుని ఓర్వలేక మరి నాపై ప్రభుత్వం అండదండలతోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ఆ పార్టీలో ఉండగానే 2023కు ముందు నుంచే ఏదైతే అనేక సందర్భాల్లో జగదీష్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఆయన వెంట ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని అణచివేసినటువంటి సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భాల్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అభివృద్ధి ముసుగులో మా అందరినీ వెంటబెట్టుకొని రాజకీయంగా ఈ కింది వర్గాలని ముందుకు పోకుండా మరి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నాయకులందరూ కూడా తీసుకొచ్చుకొని అధికార పార్టీలో పెట్టి మరి వాళ్ళని అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు మీ అందరూ కూడా తెలుసు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నన్ను అణచివేయాలనేటటువంటి దృక్పథంతో మరి నా యొక్క ఫోన్ నెంబర్లు నాతో పాటు నాకు దగ్గరగా ఉండబడినటువంటి మా మిత్రులందరికీ కూడా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి మరి ఆ యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ఈనాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.